ఈ వీడియోలో మనం వచ్చేసరికి యాపిల్కి ఎందుకు అంత క్రేజ్, ఎందుకు అంత లక్షలు పెట్టి యాపిల్ ఫోన్స్ కొంటున్నారు, యాపిల్లోని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు యాపిల్ ఫోన్ ఎందుకు యూజ్ అవుతుంది మెయిన్గా ఆండ్రాయిడ్తో పోల్చినట్టయితే అని పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ, మీరు చూస్తున్నారు RTHF తెలుగు. లెట్స్ ప్లే ద ఇంట్రో. నెంబర్ 1 సెక్యూరిటీ. మనం మెయిన్గా యాపిల్లో చూసినట్టయితే ప్రతి ఒక్కరూ సెక్యూరిటీ కోసమే మొబైల్ని కొంటూ ఉంటారు. యాపిల్లో వచ్చేసరికి సెక్యూరిటీ కేర్ ఆఫ్ అడ్రస్. ఆండ్రాయిడ్తో పోల్చినట్టయితే యాపిల్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఆండ్రాయిడ్లో మనం తిక్క యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో ఏమిటి అంటే పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం. సో దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆండ్రాయిడ్లో మనం థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మన మొబైల్లోకి మాల్వేర్స్ అండ్ వైరస్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో దీని ద్వారా మనం డేటా అనేది హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదే మెయిన్ రీజన్ అయితే చెప్పుకోవచ్చు యాపిల్ ఫోన్స్ కొనడానికి. మెయిన్గా సెలబ్రిటీస్ కొంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క కాల్స్ అండ్ వాళ్ళ యొక్క డేటా అనేది హ్యాక్ కాకూడదని ప్రతి ఒక్కరు కూడా ఈ యాపిల్ని అయితే రికమెండేషన్ చేస్తూ ఉంటారు. సో వారు కూడా ఎప్పుడు కూడా ఈ యాపిల్ ఫోన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ స్టేటస్. సో చాలామంది యాపిల్స్ను స్టేటస్ కోసం కొంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే సెలబ్రిటీస్ ఎక్కువ యాపిల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి సో నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ స్టేటస్ను చూపించుకోవడానికి యాపిల్ ఫోన్స్ కొంటూ ఉంటారు. సో ఈ విధంగా స్టేటస్ కోసం కూడా మెయిన్గా యాపిల్ ఫోన్స్ కొంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా. దీంట్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు, కెమెరా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం రియల్గా DSLRతో పోల్చినట్టయితే ఈ యాపిల్ కూడా సేమ్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉన్న మెయిన్ ప్రాసెసర్ దీన్ని ప్రాసెస్ చేసి ఇమేజెస్ను చాలా క్లారిటీగా మనకి ఇస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్లో పెద్ద మెగా పిక్సెల్స్ ఇచ్చి సేల్స్ చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో యాపిల్లో కేవలం 3 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ వరకు మాత్రమే ఉంటాయి. అయినా కూడా ఆండ్రాయిడ్ కన్నా బెస్ట్ ఇమేజెస్ మనకు ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పేరెంటల్ కంట్రోల్. దీంట్లో మెయిన్గా పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. అంటే మన ఇంట్లోని పిల్లలను మనం కంట్రోల్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే వాళ్ళు ఇంట్లో ఏ యాప్స్ యూజ్ చేయొచ్చు, ఏ యాప్స్ యూజ్ చేయకూడదు అనే ప్రతిదీ కూడా మనం బయట నుంచి వాళ్ళకి రికమెండేషన్ ఇవ్వచ్చు, లేదంటే కమెంట్స్ పంపించవచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ మొబైల్ మన చేతిలో ఉన్నట్టే. ప్రతిదీ కూడా మనం బయట నుంచి మన పిల్లల యొక్క మొబైల్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. దీంట్లోని మెయిన్ ఫీచర్ ఇదే చాలామంది యాపిల్ ఫోన్స్ కొనడానికి. నెక్స్ట్ వచ్చేసరికి లో స్పెసిఫికేషన్స్ అండ్ హై పర్ఫార్మెన్స్. ఆండ్రాయిడ్తో పోల్చినట్లయితే దాంట్లో వచ్చేసరికి 8GB ర్యామ్ అయినా ఒకటే, దీంట్లో 2GB ర్యామ్ అయినా ఒకటే. సో రెండింటి యొక్క స్పీడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఆండ్రాయిడ్లో 8GB ర్యామ్ అని 16GB ర్యామ్ అనేది పెడుతూ ఉంటారు. బట్ యాపిల్లో కేవలం 2GB ర్యామ్ అండ్ 4GB ర్యామ్, 3GB ర్యామ్ అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఈక్వల్గా ఆండ్రాయిడ్తో పోల్చినట్టయితే ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే యాపిల్ అయితే ఇస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వీడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా కెమెరా కావచ్చు, ఈ విధంగా ఏదైనా కూడా మనకు ఈక్వల్గా మనకు పోటీ అయితే ఇస్తుంది ఈ ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ వచ్చేసరికి. సో చాలామంది రికమెండ్ చేస్తూ ఉంటారు దీనికోసమే ఐఫోన్ బెస్ట్ అని. సో అందుకే ఐఫోన్ అనేది చాలామంది కొంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సపోర్ట్ టీమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది యాపిల్లో. ఇతర ఫోన్స్లో మనం కంపేర్ చేసినట్టయితే యాపిల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సర్వీస్ పరంగా కావచ్చు, ఏదైనా సరే మనకు చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అండ్ ఆల్సో ప్రైస్ కూడా చాలా ఇంక్రీజ్ ఉంటుంది. మనం ఏదైనా డౌట్ వచ్చి లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎమ్మడే మనం వాళ్ళని చాట్ ద్వారా మనం అడిగినట్టయితే వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు ఆన్సర్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో సర్వీసెస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ సర్వీస్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తారు. అండ్ ఈ మొబైల్లో చూసినట్టయితే అప్డేట్స్ మన మొబైల్ పాతగైనా కూడా వస్తూనే ఉంటాయి. ఆండ్రాయిడ్లో కేవలం 1 or 2 years లోపు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ యాపిల్లో చూసినట్టయితే మనకు అప్డేట్స్ అనేది లైఫ్ టైం వస్తూ ఉంటాయి. దీనికోసం కూడా చాలామంది ఫోన్స్ కొంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటే ఎవరికైనా ఆనందమే కదా. సో అందుకని యాపిల్ ఫోన్స్ అనేది చాలామంది కొంటూ ఉంటారు అప్డేట్స్ కోసం. సో ఈ విధంగా ఫోన్స్లో ఏవైనా బగ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు ఈ అప్డేట్స్ ద్వారా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని డెఫినెట్గా షేర్ అయితే చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఏం కావాలన్నా కింద రికమెండేషన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.